గుడ్డలని మీద పెట్టి పెడితే ఈ గాడిద రాదా ఇంటికాడ లచ్చి అదొక గాడిద ఆ గాడిద రాకపోయా ఈ గాడిద రాకపోయా ఆ గాడిదేమో పానగంట పట్టం పోయి ఊరు మరిగితే ఈ గాడిదేమో మొత్తం చేలు మరిగింది చేలు మరిగిన గాడిద రాదా ఊరు మరిగిన గాడిద రాదా గుడ్డల మూట ఆగిపోయి ఎన్ని కష్టాలు వచ్చినారా ఆయన సాగర బతుకి పేరుకి అందరు చల్లకుండా అంటారు ఇవన్నీ ఒళ్ళుగుళ్ళకి అమ్మో ఏం బతుకురా ఆయన సాగర బతుకు ఓరే లేకుంటే కడుపు మాడే ఎక్కలాడే లేకుంటే కడుపు మాడే ముందుకు పోతే నొయ్యి పోతే గొయ్యి ముందుకు పోతే నొయ్యి ముందుకు అయ్యవారి బతికేమో అమ్మవారి అమ్మవారి బతికేమో చెదిగాడి చెదిగాడి సంగతి ఎప్పుడు చూడండి ఏడ చూడండి ఒరే చెద్దిగా నా బట్టలు వెయ్యి ఒరే చెద్దిగా మా గొడ్లు వెయ్యి ఒరే చెద్దిగా మా పిల్లగాల బట్టలు వెయ్యి ఊళ్ళో అందరూ అనటమే కానీ అసలు ఎవరో చితికినట్ట సాగిరవు కాడికి వచ్చి బట్టలు నా యాల్ది మా ఊరు చెరువు సాగిరవు కాడ పెద్ద పులి ఒకటి నా యాల్ది వచ్చి అల్లబండి ఏమో పోయి ఉతుకుదామా అంటే లటుక్కున మింగిద్దామని భయం లచ్చికు ఒక్క నేను ఎట్లా నా యాల్ది మరి అదేమైద్దో లప్ప కూతురు దాన్ని వచ్చినాక చడిగారు పడతలే కానీ ఏం చేయాలి ఏటి దారి మార్గం కానట్లే మరి మా ఊరి రాజుగారు పులిరోజు గారు అబ్బు ఆయన పెద్ద బలశాలి 100 పులులని చంపి ఎరగదీసి పులులకు రాజు పులి రాజని బిరుదు పొంది మా మేల్చెరు రాజ్యానికి రాజయ్యి ఒక శిలాపలకం వేసాడు. ఆ శిలాపలకం ఏం వేసిండు? నా యాల్ది ఆ పెద్ద పులిని బట్టి దాన్ని చంపి దాని అవయవేకాలు తెచ్చినోడికి అర్ధ రాజ్యం ఇచ్చి వారి కూతురునిచ్చి పెళ్లి చేస్తానని పలకం వేసాడు. పెద్ద పులిని చంపితే అమ్మ రాజు కూతురు నా గర్రం అయిద్దా? అర్ధ రాజ్యానికి రాజునా?
దాన్ని నేనే కనుక పులిని చంపితే ఈ రాజానికి నేను రాజునై కంటే బుచ్చి కంటే చక్కనైన సుఖ లచ్చి కంటే రాజులా రమణి అయిపోతాను రాజు కూతురే నా పెర్రం అయితే నా యాళ్ళది లచ్చి దీనమ్మ దీని సంజి కొడుకుడికి నేనెందుకు పోతా వామ్మో రాజు కూతుర్ని పెర్రాన్ని పక్కలేసి మిద్ది మీద మిద్దెక్కించి దీని మీద దిండేసి రాజు కూతురు పక్కలేసుకొని ముసుగుదాన్ని నిద్రపోతుంటే పుట్టది రా వచ్చి దీని అమ్మ కాల అమ్మ నేనేదో నిజం అనుకున్నా నా అంత నాకు అసలే ధైర్యం తక్కువ భయానికి ఎక్కువ నేను పోయి పెద్ద పుల్లి చప్పటిపోయింది రాజు కూతురు పెర్రంగా అయింది మిద్దెకి అబ్బో నా యాల్ది అమ్మా ఎట్ట అన్నీ బాగానే ఉన్నాయి ఈ సాగరం మూట సాగరం అయింది ఎట్రా నాయన మా ఊరి చెరువు కాడికి మా చుట్టుపక్క ఊళ్ళో 3 ఊళ్ళో వస్తారు ఏపల మాదరపల్లి కందిబండు వాళ్ళు ఏపల సింగారపల్లి సౌడపల్లి ఎక్కరాపురపల్లి ఆ ఊరు సాకలు అందరూ వచ్చి అన్నీ కొట్టబతకాల నా యాల్ది నేను కూడా వాళ్ళ సందును పోయి నాలుగు బట్టలు ఉతికి అది పడేస్తా నా యాల్ది ఇంక చేసేది ఏముంది తమాషగా ఉంటా అమ్మో ఒక సాకలు రావట్లే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు నచ్చేస్తుంటే ఎంతమంది ఇక ఏం అర్థం కావట్లేదు కానీ ఇంక లాభం లేదయా డొంకల్లో పండుకుంటా లచ్చి వచ్చాక దాని సంగతి చెప్తా కాసింత కళ్ళు తాగి ఇక్కడ ఎత్తి పండుకుంటా ఖాళీ ఏం చేసేది ఏముంది నా ఇవాళ దాన్ని పెద్ద పుల్లది సావడము నేను సావడము తీసుకోవాలి కావాలారు గౌలారు పండుదాల కళ్ళు ఉందా మంచోళ్ళు ఊరి గౌన్లో చెప్పినట్టు పోయి ఒక సొక్క దాగి వచ్చే అనుకుంటాయా నాకు నాకు అసలే భయాన్ని ఉంటాయని పాట పాడుకుంటా హరిహరే నారాయణ కరుణించి మమ్మేలో అయాశబలింగ సాయి నువ్వు ఎవరున్నావయా నిద్ర రావట్లేదు ఊరు కూడా విశ్వాసం లేకపోయా అమ్మో ఎక్క అమ్మ ఎప్పుడు వస్తుందో పెద్ద పులి భయం తాగి పండుకొని ఎత్తి పడుకొని దాని జాగలేదు పోద్ది ఇక లాభం లేదు కానీ మా తాత చెప్పిండు రామేశం మా తాతయ్య ఉండు ఆయన పాట నేర్పిండు గోపాల బాలా
నాది గోళ నా బాధ నీ గోళలాగా ఉందంట అబ్బయ్యా. ఏం చెబుతావులే, నా భర్త నా పెళ్ళి మా ఆయన నా మొగుడు కనపడ్డాడటయ్యా. ఏ అబ్బాయ్యా, ఉన్న ఒకరితో ఆకలే సత్తున్నప్పుడు ఎంతమందిని అడుగుతున్నావు? ఏం చేస్తావు అబ్బాయి? ఆడు మంచోడు, నాకు ఈ తెప్పులు ఎందుకంట? ఏం మంచోడు కాదు, చెప్తే సిగ్గుపోద్ది. ఎద్దును చూస్తే ముద్దొస్తుంది, ఈడు చూస్తే ఏడిపోతుందని అట్లా దొంగ సచ్చిని కట్టబట్టారు నాకు. ఇదిగో ఈడుండా ముహూర్తం పెట్టండి అయ్యా మహానుభావులారంటే 5 రూపాయలు తీసుకొని, ఏం దచ్చన నా బాబులో దచ్చన 5 రూపాయలు తీసుకొని లగ్గ పెట్టి ఆ రోజు లేదు, ఆ రోజు అబ్బా ఇది కట్టాక ఆ రోజు అబ్బాయి. నువ్వు ఆ చిన్నపిల్లగాడివి, నీకు చెప్పలేక నా సాగు కదా. ఆయన ఏంది నల్లది కర్ర. ఏం చెబుతావులే, గదిలో పోయాను అబ్బాయి, కూకున్నా ముసుగేసుకొని కూకున్నానా. ఇప్పుడు లోనికి వచ్చిన పెళ్లి కొడుకు ఏం చేస్తాడు చెప్పు? వచ్చి వారు ముసుగిట్ట తీయాలనా లేదా? ఓహో నీకు పెళ్లి కాలేదు కదా. ఇదిగో పెళ్ళైన ఇక్కడ చచ్చిండుగా, ఇంట ముసుగు తీయాలి కదా. నా ముసుగు తీయకుండా ఆడు ముసుగు వేసుకున్నాడు ఏంది అట్టనా? అప్పుడే నాకు అనుమానం వచ్చింది అబ్బాయి, ఈయన ముసుగేసుకున్నాడంటే ఏదో కథ ఉంది, ఈయన నన్ను సక్రంగా చూస్తాడా ఏలుకుంటాడా లేదా అని నాకు అప్పుడే ఇదిగా ఉంది అబ్బాయి. ఏం చేస్తావు అబ్బాయి? పెళ్ళి 1 దినాలా 2 దినాలా మాసాల సంవత్సరాల 18 సంవత్సరాలు అయింది మా పెళ్ళి. అబ్బాయి మేము చదువుకోలేదయ్యా, మోటోళ్ళం కదంట. ఇదిగో 18 సంవత్సరాలు ఉంది మా పెళ్ళి. ఇప్పుడేగా మొత్తం విని మళ్ళీ పిల్లలు ఎట్టుంటారు అబ్బాయి, లేకనే బాధ. ఏం కదిలించాడు? ఒక పిల్ల లేదు, ఒక పిల్ల లేదు, ముద్దు లేదు, ముచ్చట లేదు. ఇట్టయితే పొగుడుతా నేను కాబట్టి కాపురం చేస్తున్నా. ఇంకొకటి అయితేనా అంటే 5 రూపాయలు ఇచ్చాను కాబట్టి పనికి వాళ్ళు కట్టబెడతారా? ఓహో 5,000 ఇస్తే మంచోడిని కట్టబెడతారా? ఓ అమ్మ బ్యాపనోళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారు అన్నమాట. నిజమేనయ్యో, నువ్వు చెబుతుంటే ఇప్పుడు గుర్తొస్తుంది. సరే కానీ అబ్బాయి, మా అమ్మ దొంగ ముందు చేసింది నాకు తిప్పులు. ఉసేలొచ్చా అండు కట్టుకోయే సుఖపడతావు, నీకు అన్ని కూకోబెట్టి చేస్తాడని చెప్పి పని అబ్బాయి. అదే ఇళ్ళ మొదట పేడకలు తీయటం, గుడ్డలు ఉతుకురావటం, అక్కడ ఇక్కడ అట్టాటి పనులు అబ్బాయి చేస్తాడని చెప్పింది. ఆడు ఏం చేస్తున్నాడు? ఆడు తాగటం, తొంగటం, ఈదులమ్మడి దిగిరావడం తప్పితే ఏం చేస్తున్నాడు? నా బాధ ఇది, చెప్పుకుంటే సిగ్గుపోద్ది. అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి అయ్యా, అన్ని ప్రయత్నాలు అయిపోయినాకే ఈ ధరకు వచ్చాం. ఇప్పుడు ఆ సచ్చినాడు ఊళ్ళో వాళ్ళ గుడ్డలన్నీ వేసుకుని వచ్చి నువ్వు ఉతుక్కొస్తానని. ఏంది ఏ డొంకలో తగలెట్టుకుని ఏడుతున్నాడో, నిద్ర అవుతున్నాడో, తాగుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియట్లా. నిన్న వచ్చాడా? వస్తాడు. ఎందుకు వస్తాడు? తిట్లు తింటాకు వస్తాడు. మరి అంతే కదా, భర్తలు భార్యలు చేయాల్సి పెట్టి తిట్టడమ్మా. చెయ్యి కూడా తొమ్మిది తిట్టనే ఉంటది మరి ఎవరు. ఇదిగో ఆ అబ్బాయి దగ్గర ఏంది అది ఉంది, ఇది నల్లదా? మా ఆయన దగ్గర తెల్లది ఉందిలే. కాదు అబ్బాయి, అదే చేత్తో పట్టుకుంటారు అది. ఇదిగో అది కూడా సన్నబడిపోయింది. మా ఆయన చూస్తే ఒక రకంగా ఉంటా, కర్ర చూస్తే ఒక రకంగా ఉంది. ఏందో మరి సరే కానీ, అయ్యో నాకు అతనమ్మ ఊరు కనపడితే చెప్పండి, మీకు పుణ్యం ఉంటది. పుణ్యం ఉంటది, పుణ్యం. పుణ్యము పుణ్యము
ఆ, ఇదిగో ఏం చేస్తాడు ఓసారి లచ్చా బాగా మొత్తాబయ్యి నాకు కూడెట్టవే అన్నాడు. ఆ కూడెట్టిన అబ్బా మంచం ఏవే అన్నాడు కదా. నేను అట్లా అనుకున్నాను ఇదాబో నాయన మంచం వేసా. ఏం చేశాడు చూసావా, అది ఎక్కుతా అన్నాడు మంచం. ఎక్కిండు ఆడ మంచం ఎక్కినాక నేనేం చేయాలా, నేను కూడా ఎక్కాలిగా. నేను కూడా ఎక్కా కూడా అంతే దిగి పారిపోయింది. అట్లా నేను అది అనుకుని బయటకు పోయినాను. అబ్బాయి పోతే మళ్ళీ నన్ను చూసి ఇంట్లో బరిగొత్తిండు. చలి పుట్టిందంటవా, చలి పుడితే నన్ను వాటేసుకోవాలి కదా అబ్బాయి. పారిపోటాలేనా ఇక ఇట్టాడు మొగుండిగా అట్ట పెట్టారు. మీకు ఏమన్నా న్యాయంగా ఉందా చెప్పండి. ఈసారి మంచి కట్ట పెడతారా అయితే ఇట్లా లాభం లేదు కానీ ఇదిగో వంతులా నా మొగుడయ్యా. చుట్టూ మడిపోయిందా, నేను ఇప్పుడు ఆడనేట్టు కాదా. పెద్ద పులి బొమ్మ మరి బొమ్మ ఇది కింద దిమ్ముడు. ఏ చేస్తున్నారు ఈ డోకలో ఆడిపోయారు పెద్ద పుల్లు వచ్చి మేము దేవురాని ఒక మానవాడు గమలైన కళ్ళు పోతే అంత మాత్రం డొక్కలు పడినా నా వెళ్దాన చింతాకంత నిదరకు రాలే. ఇగో ఈ గోల ఒకటి అయింది, ఊళ్ళో జాతర అయింది. నువ్వేమో పిర్రలు ఎట్లా 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 తిప్పుకుంటా బాగా గట్టి పట్టం పోయి మా అల్లమ్మగారింటి కాడ బాగా తిని వచ్చినాం. పుల్లిరాజు గారి చిలపలకం వేసి నా పానానికి ఇచ్చిండు. నా వెళ్దానా సోమర్తనం కపాలానికి ఎక్కితే పొగులు కూడా నేయాలి కనపడతారా దొంగ సచ్చినోడా. మరి ఏం చేయమంటావే చూడు, ఇవాళ కన్నం పంతులు ఇంట్లో పేళ్ళు కారమాంత్రము వాళ్ళు గుడ్డలో దుక్కొచ్చి ఇమ్మన్నారు కదా. ఆయన బట్టలన్నీ తీసుకొచ్చి ఈ నట్టొక్కలు ఎత్తుకుని నిద్ర వచ్చి ఏటనుకున్నా ఎవరు సచ్చినోడా. నన్ను ఏం చేయమంటే పోయి దాని నోట్లో పడి కుర్రం అయిపోమంటావా. అయినా నేను రాకపోతే కోశ వెంకరెడ్డి నేనేం చేస్తాను. గుడ్డలు తుక్కురారా జంగి మొక్కవాడా అంటే నా ఇంకొక చూసుకోమంటావు అంటే నీకు మరి సాధకుండా కూడా నాకేం చెబుతుంది. నాకేట్లా నేను నా పాడు పట్టలేదు. ఇప్పటికి ఒక నెల పోయినావు, మీసాలు కూసాలు వచ్చినాయి. నా ఏళ్ళదాన నీ కూసాలు వదలదు నువ్వు ఏనవు. ఏమండి నాయకులం గారు, నా కర్మ కొద్దీ దొరికిందండి. గాచారం బాగలేకపోతే వెనకడికి ఒక అన్నదట, ఏమి చేద్దురా భగవంతుడా మొగుడు తెక్కలోడు, మొగుడు తెక్కలోడు, నా తాలి చేసిన కౌసలాయనకు తప్పదు రావుసురు. ఈ రసం వంటిది కానీ జరిగిన యథార్థికం చెప్పనండి. ఇది మా లప్ప కూతురండి. అప్ప అంటే అక్క ఒక్కతే కానీ ధర్మ వెంకటేశ్వర్లో వాళ్ళకి మేనగోళ్ళ అయింది. ఆయన చేసిన పుణ్యమేనా ఆయన. ఆ మహానుభావుడు అమ్మ సామాన్యుగా రావణాసురుడు నుయ్యకుండా పెడతాడు, చెప్పకుండా తీస్తాడు. కలిగి నాకు దాన్ని అలబెడితే ఆయన కమ్మాల్సిన ఒక తోడు. ఇక మా బాబాయ్ భువనగిరి ప్రకాశ బాబా ఇటు చెప్పడు కాశీలాగా. నా వాస ఏమైందంటయా మా లప్ప అన్నదిగా, అరే అరే అబ్బాయా
అబ్బా ఏంది చెప్పవే అన్న. మరి మేల చెరువు పెద్ద దూరయ్యా, మరి మేల చెరువులు మా అడ్డాలు గొడవలు వతకపోతే ఒళ్ళు హోనని చేస్తారు. దీన్ని నమ్ముకుంటే అసలు జాతర ఎటు కోసం వెళ్ళిద్దో నా కోసం ఏమైద్దో మరి నాకు రామేశం గారి దిక్కు కానీ. అయితే అన్నదిగా అరే తిప్ప తిప్ప అన్న. ఏందే లప్ప అన్న. ఒక్కగానొక్క కూతురు రాళ్ళొచ్చి దాన్ని పెళ్లి చేసుకుంటే మేల చెరువు అరేకం సాకిరేవు చక్కని కుక్క మొత్తం నీకు గొప్ప చెప్తా అన్నది. ఇదేదో బాగానే ఉంది. మరి 66 కూరలు 5 67 అయింది. కాకపోతే ఏమైంది అనుకోని దీన్ని నాకు ఎత్తుకొని తిరిగిందండి చెమ్మిలింగ సంగ గుడి చుట్టూ. ఆ ఎత్తుకున్నప్పుడు 1 2 అన్ని చేసినాక తూడుచుకున్నాను వస్తున్నాండి నేను. ఇది ఎట్టే గుర్తుందా నా యాల్సి బాలనాగమ్మ రాజ్యం చూసుకొని. అయితే ఏమైందంటే అన్నదిగా తిప్ప మరి లక్ష్మి తిట్టకూడదయ్యా అన్నది. అదే అయ్యా అన్నగాళ్ళప్ప దాన్ని తిడితే ఏమొస్తుంది నిన్ను తిడితే ఏమొస్తుంది అన్న. అమ్మ తమ్ముడు మంచోడివిరా సర్లే అనగా ఒరే తిప్పో అన్నది. ఏంది లప్ప అన్న. లచ్చిని కొడితే నన్ను కొట్టినట్టేరా అన్న. అరే నీ అమ్మ తిట్టొద్దు కొట్టొద్దు, ఇది చూస్తేనేమో చిన్నీళ్ళు పడుతుంది. ఏం చేయాలమ్మా, మేల చెరువు మంచిది కాదు, మా అడ్డాలు తేడాలు తూకు అని. సర్లేవే తిట్టను కొట్టను లేవే అని బుద్ధిపూర్వకంగా చెప్పినండి. ఇక చూసుకో 18 ఏళ్ళ గోసయ్యా. ఒరే తిప్పో అన్నది. ఏందే లప్ప అన్న. లచ్చిని ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నట్టే అన్న. నేనేం చేస్తున్నాయా సాలకొండయా. ఇంత సదనమైపోయి డొంకలమ్మడి పండక ఏం చేస్తారండి ఎవడు మాత్రం అది అంటది. నేను చెవు పెట్టి అన్నాయా, అది లోపలికి వచ్చే నేను బయటికి అంట. అది లావుది సన్నబడిపోయిందట ముళ్ళుగర్ర. మరి ఏం చేయాలండి, ముట్టుకుంటే తిట్టే, పొడితే తిట్టే, సంసారం చేద్దామంటే తిట్టే. దీంతో నా గోత చెమ్మిలింగ సాంకెరక ఇదిగో బుద్ధలకు కర్ణంగారికి పెళ్ళని చెప్పినా వాళ్ళు వచ్చి పిలిచే వాళ్ళైంది. మాము నీకు విషయం చెప్పాలి. మరే నేను అట్ట ఈది అమ్ముడు పోయి వస్తుంటే ఆ కారణం పొందులు కూడా కనుపండు కనపండి. ఏంది లచ్చ 7 అన్నాడు. ఓడమ్మ చెప్తున్నా ఏం కూడదా. ఏంది లచ్చ 7 అన్నాడు. ఏం లేదురా మా ఆయన కనపడక తిరుగుతుండాను అన్న. అసలు లచ్చ మా ఇంటికి రావే నీకు ఒకటి పెడతానన్నాడు మామ. పోతే బాగా షాపు పెడతానన్నాడు మామ. అసలుకే బాగలేదు ఆయన అంటే ముసలోడు పిలిచంట సాపే పెడతానంట. దొంగముండ గాడిముండ నువ్వు సాపింది ఏంది, ముసలోడు పెట్టింది ఏంది, జరిగింది ఏంది, నా కొంప కూల్చింది ఏంది, నువ్వు అసలు పానగట్టు పట్టమ ఏం ఏం జరిగిందా అది ఇంటికి రావాలి వచ్చి అన్నాడు. ఇంటికి పోయినా షాపమంటే నేను కూడా నీకు మళ్ళీ ఏందో అనుకున్నాను మామ. ఏందు ధర మళ్ళీ చెప్పు అన్నా. తెక్కల మొండ కొంగు షాపే గింజలు ఆడతానన్నాడు మామ. మా గొప్పోడే లేకుంటే ఊరంతా ఓ పొలాలు పానీలు ఆల్దీల గీల ఆల్దీల గీల దాకా ఉడిపెట్టిన ఒక్క మాట అనరాయండి. అంత మంచోడు నిన్ను మాత్రం ఏం చేయాలి. అయినా నువ్వు చక్కని సొక్క 18 ఏళ్ళు ఓపిక పెట్టి 10 ఏళ్ళు ఇదిగో ఓ అబ్బాయి ఓ తమ్ముడా మా ఆయనకి ఒకటి ఏలాడుతూ ఉంటది. అది చూసి మోసపడి చేసుకున్నాను నీ పెళ్ళి. పిలక ఎనకాల పిలక బతికిట తగలబడింది. అన్ని పై పోతలన్నీ చూసి మోసపోయినాను కూడా. దొరచిండు నీదైపోయింది మళ్ళీ నాకడికి వచ్చినా. అమ్మో నువ్వు ఏదో చేస్తావు నాకు ఏం పడుకునేది.
పండుకునేది ఏందయ్యా పట్టింది మళ్ళీ పండుకోండి చేసి వచ్చిన నేను నిజంగా తెచ్చిన ఇచ్చేది ఏం ఎడుతున్నావు పోయాడా పోతే పోయాడులే ఏం బాధలేదు ఇంకోటి చూద్దాం కనపడతాడన్నా ఉండేవాడు ఇంకోటి చూద్దాంలే కానీ మటంపల్లి బాబు గారు ఖాళీగా ఉన్నారంట ఎంత పువ్వు తింటాడయ్యా నాకు కొద్ది కూడా పెట్టాడయ్యా బాధపడగాకు పోతే పోయాడు కానీ పోయాడా ఏడ చెడుగు పైకి ఊగుతుందయ్యా పోయాడో లేదో అర్థం కావట్లేదు పోతే ఆ ఎంత మందిరైనా నేను చూసుకోగలను వినపడదు ఏమనుకున్నది మామ నేను పోతే అట్లా ఆయన ఇంటికి పోతే ఎంతమంది వచ్చినా సరే నువ్వేం అనమాక సాకర మూట ఉతక్కుండా ఆడపడ్డది కాక మేలచెరు జాతరకి మేలచెరు మన రైతులు మంచోళ్ళు కాదు ఈ బల కొడతారే మొండా అని చెప్పితే వినకుండా బతుకున్నోనికి చెద్దర కప్పి చచ్చిండని నన్ను పనుకోమని నేను అనుకున్నా నిజంగా నేను తిట్టి ఎడుతుందేమో అనుకుంటే ఏకంగా ఎంతమందిని అతను ఆయన అన్నది అది కాదులే మామ ఏమన్నా నేను ఇంటికి పోతున్నా మీ ఆయన లేచి నాకు రమ్మని చెప్పు అన్నాడు నేను అనుకున్నా నువ్వు చాలా మంచిదాని అని సర్లే కానీ గోడలు బతుకుకోరు కానీ వేసుకున్నా ఏందా వేసుకునేది వేసుకుందా ఇంకేందో అనుకున్నాను విడువమా కళ్ళ
సాగలే పెళ్ళి నువ్వు గుడ్డలు ఉతుకు నేను పిండి ఆరేస్తా నా ఏల్దానా ఆ? ఇప్పుడు దారికి వచ్చినావు మేల చెరువు జనం ఇక మనల్ని మెచ్చుకుంటారు చూడవే ఎందుకు లచ్చి తిప్పడు ఆ. చరిత్రలు నిలిచిపోతారే అయ్యబ్బా మరి ఇంత పెద్ద ఊరు గుడ్డలు ఏరేరి మూడు పెట్టి గాడిదని నమ్ముకుంటే లాభం లేదు గాడిదమైనా నిన్ను నమ్ముకుంటే మాత్రం ఉంది ఎట్టాని గాట్లా మాపటాల కొత్తగా వినాయకుల గారి సంగతి ధర్మం సంగతి తెలుసుకుంటాం వినాయకుల గారి సంగతి తెలియనట్టు నీ సంగతి తెలిసినట్టు పోటు గారు బయలుదేరాలి పోవయ్యా సొక్కేసుకొని అత్త దాన్ని ఎక్కేసుకోండి రా 18 సంవత్సరాలు ఇంక వదిలేసినట్టే ఇప్పుడు చెప్పుకున్నాగా వాళ్ళందరూ క్షమించేశారు అయితే మీసాలు భూజాలు తీయటమే నా ఇవాళ దాన్ని చెప్తాను బతుకో రావే చెప్పినట్టు ఏంటదండి అప్పుడప్పుడు చెప్పు తింటది బో తింటది కట్టువే మూట కడతాం కూడా రాదు కర్ణం గారి పట్టిన గారు వస్తాడు లేని పని మూట నా మూట జాగ్రత్త చూసుకో నీ సొమ్మేగా మూట ఊడిపోయింది అబ్బాయి మళ్ళీ ముడి ఆ ముడి అయా మూట జారిపోకూడదు చాకలో చల్లకుండా పెళ్లిలో ఆ మూడు ముళ్ళు ఎట్టేసాను నాకైతే తెలియదు అందుకే పెళ్లి పెట్టట్లేదు ఏం కాదు 18 ఏళ్ళు గట్టిగానే ఉంది పర్యాపదం ఇవాళ ఉండదని చెప్పినా